హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈ ఉల్లన్తో తోరణాలు చేయడం అయితే చూపిస్తానండి. నేనైతే ఇలా చేశాను మా గుమ్మానికి. సైడ్ హ్యాంగింగ్స్ కూడా చేశాను. ఇలా ఉల్లన్ తీసుకొని ఒక 20 టైమ్స్ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఏదైనా ఒక చిన్నపాటి స్కేల్కైనా సరే, ఏదైనా మీకు ఇష్టం వచ్చింది మనకి కరెక్ట్గా రావడం కోసం నేనైతే చేతికి చుట్టేసుకుంటున్నాను. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక 20 రౌండ్స్ వేసుకొని ఇలా అయితే 2 సైడ్స్ కట్ చేసుకొని ఒక దారంతో ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకొని దీన్ని ఫ్లవర్ లాగా ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత దీనికి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఒక రౌండ్ షేప్ వచ్చే వరకు అయితే కట్ చేసుకునేసి అప్పుడు రౌండ్గా ఫ్లవర్ లాగా బాగుంటుంది. మనం ఉల్లన్స్కి దీనికి కావాల్సిన మెటీరియల్స్, పూసలు ఇవి అయితే తెచ్చేసుకున్నామంటే ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకొని మన గుమ్మానికి మనమే వేసుకోవచ్చు. ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది కదండి మనకి. కొని తెచ్చి వేసే వాటికంటే కూడా మన చేత్తో మనం తయారు చేసి మన సింహద్వారానికి వేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనకి చూసిన ప్రతిసారి ఒక మంచి ఫీల్ ఉంటుంది కదా. అంతే కదబ్బా నేను చెప్పేది కరెక్టే కదా. బాగుంటుంది కదా మన ఫీల్ అయితే ఆనందంగా. ఇలా అయితే తయారు చేసుకున్నా నేను. ఎల్లో కలర్తో ఒక 5, బ్లూ, గ్రీను, పింకు కాంబినేషన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ కలర్స్ కావాలంటే అవి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకొని దీనికి ఒక అద్దం అయితే అంటించాను. బాగుందా? ఈ వైపు ఆ వైపు 2 వైపులు అంటించుకున్నామంటే గుమ్మానికి వేసినప్పుడు అవి గాలికి అటు ఇటు కదిలినప్పుడైనా సరే 2 సైడ్లు అద్దం ఉంటుంది కాబట్టి బాగుంటుందనేసి నేనైతే ఇలా తయారు చేశాను. బాగున్నాయా? మళ్ళీ ఇలా ఇప్పుడైతే 4 వేళ్ళకి చుడుతున్నాను. ఫస్ట్ అయితే 3 వేళ్ళకి చుట్టాను, అవి చిన్నవి చాలని. ఇప్పుడు ఇలాగా వేసుకొని మళ్ళీ హాఫ్కి కట్ చేసుకున్నాను. మనకి ఎంత లావు అనేది కావాలి అంటే అన్నిసార్లు దారాన్ని చుట్టుకోవాలి. నేను ఇంత చాలనేసి ఇలా చేశాను. మళ్ళీ సెంటర్లో దారం అయితే ముడేసేసేయాలి దీనికి. అదే దారం అయితే కొంచెం కట్ చేసుకొని తర్వాత ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఊడిపోకుండా. ఈ హెచ్చు తగ్గులు అనేది లేకుండా అయితే కట్ చేసేసుకున్నామంటే సమానంగా ఉంటాయి. మనం గుమ్మానికి వేసినప్పుడు కూడా అందంగా ఉంటాయి. తర్వాత అయితే పింక్ కలర్ని కూడా ఇలాగే చూస్తున్నారు కదా, 4 వేళ్ళకి ఇలా చుడుతున్నాను నేను. మనకి ఇలా రావట్లేదు అనుకుంటే ఒక బాక్స్ కానీ స్కేల్ కానీ మనకి వీలైంది పెట్టుకొని చుట్టుకోవచ్చండి. నాకు ఇలాగే వాటంగా ఉందని ఇలా చేస్తున్నాను నేను. తర్వాత కట్ చేసేసుకొని మళ్ళీ ఇదే కలర్ దారంతోనే ఇలా ముడి వేసుకోవాలి. సేమ్ కలర్ దారంతో వేసినందువల్ల మనం వేసిన ముళ్ళు కూడా కనిపించకుండా ఉంటాయి. అందుకని ఇలా వేస్తున్నాను. అది ఇంతకు ముందు అయితే మళ్ళీ దారం కట్ చేసి ముడి వేశాను కదా, అట్లాగే ఇది సమానంగా రావాలి అని నేను దువ్వెనతో అయితే ఇలా నీట్గా దువ్వేసి కట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇంకా చాలా కరెక్ట్గా వచ్చింది. ఇలా చేసి పెట్టుకున్న కలర్స్ అన్నీ సూదికి కుట్టేసుకొని ఒక్కటైతే నేను ముత్యం పూస కుడుతున్నాను. వైట్ కలర్ తీసుకున్నాను నేను. ఎల్లో వైట్కి కలర్ కాంబినేషన్ బాగుంటుందనేసి పెద్ద సూది తీసుకున్నానండి నేను. చూస్తున్నారు కదా మీరు. హెమ్మింగ్ చేసే సూది అయితే సరిపోదు,
ఇట్లా పెద్ద సూది తీసుకున్నామంటే మనం కుట్టుకునేదానికి ఇలా పూసలు ఎక్కించుకునేదానికి బాగుంటుంది. ఒక 10 పూసలైతే నేను వైటే ఈ పూసలు వాడుతున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ యూస్ చేసుకోండి. తర్వాత ఇవి ఒక 10 పూసలైతే ఎక్కించేసుకొని ఈ దారంలో నుంచే ఈ మనం కుట్టుకున్న పూసలైతే ఈ ఫ్లవర్ కడిగి తీసుకొచ్చుకొని అన్నీ లైన్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఉండు పండు, ఒక నిమిషం ఉండనా, ఆడుకోపో అన్నతో. తర్వాత ఈ పూసలు ఎక్కించాం కదా, ఫస్ట్ అయితే ఎల్లో ఫ్లవర్ ఎక్కించానండి నేను. మళ్ళీ ఇలాగే ఒక 10 పూసలు, నేనైతే 10 పూసలే ఎక్కిస్తున్నాను. గ్యాపు ఇంత లెంత్ చాలు అనుకొని నేను ఇలా ఎక్కించుకుంటున్నాను. మీకు లెంత్ ఎంత కావాలి, ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్కి గ్యాప్లో ఎన్ని పూసలు అనేది లాంగ్ రావాలి అనే దాన్ని బట్టి మీరైతే ఎక్కించుకోవచ్చు. నేనైతే 10 పూసలు చాలనుకొని ఎక్కిస్తున్నాను. చూసారు కదా. తర్వాత మళ్ళీ పూసలు ఎక్కించేసుకొని ఈ ఫ్లవర్ దగ్గరికే జరిపేసుకోవాలి. ఇలా ఇంత గ్యాప్ పెట్టుకొని ఇలా అన్ని ఫ్లవర్స్ని నేను ఎల్లో, పింకు, గ్రీను, బ్లూ అయితే యూస్ చేస్తున్నాను. మీకు ఏ కలర్స్ కావాలంటే మీరు వాటితో చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఎక్కించుకుంటూ లైన్గా పెట్టి చూపించానండి మీకు. మన డోర్కి ఎంత పొడవు కావాలి అనేది చూసుకొని మనమైతే అన్ని ఫ్లవర్స్ చేసుకొని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఏంది చేతిలో వేసుకొని ఎక్కించుకుంటున్నాను అనుకుంటున్నారా? మీకు కావాలంటే మీరు ఒక బాక్స్లో అయినా మూతలో అయినా మీకు ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా మీరు ఎక్కించుకోండి. నేనైతే అరిచేతిలో వేసుకొని ఎక్కించేస్తున్నాను. ఉండు కార్తీ, చెప్పు. ఇలా అయితే గ్రీను మళ్ళీ వైట్ పూసలు ఇలాగే చేస్తూ మొత్తం అయితే కంప్లీట్ చేసేసానండి నేను. మాకు ఎంత లాంగ్ కావాలి మా డోర్కి అనేది నేనైతే కొలత తీసుకొని అంత పొడవు అయితే చేసేసుకున్నాను. నేను మళ్ళీ మీకు డోరుకు కూడా వేసి చూపెడతానండి ఎలా ఉంది అనేది. మీరు కూడా చూసి ఇప్పుడైనా అందరికీ వచ్చు, ఇవన్నీ చేసుకుంటున్నారు, మీరే చూపిస్తున్నారా అని అయితే అనుకోకండి. ఏదో నాకు వచ్చిన వర్క్ని నేను చూపిద్దామనేసి చేస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి చేసుకుంటారు కదా అనేసి నేను చేసి చూపిస్తున్నానండి. అర్థమయ్యేలాగా చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. ఇలా అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇక మనకి లాంగ్ ఎంత కావాలి అనేది చూసుకున్న తర్వాత ఇక లాస్ట్లో అయితే మనకి మనం డోర్కి తగిలిస్తాం కదా, అక్కడ సీలకి ఎంత పొడవు కావాలి అనేది అయితే ఒకసారి చూసుకొని అన్ని పూసలు అయితే మీరు వెక్కించేసుకోండి. నేనైతే ఇంత చాలు అనేసి ఇంత అయితే ఇన్ని పూసలు అయితే ఎక్కిస్తున్నాను. మనం తగిలించుకునేదానికి ముడేస్తాం కదండి, ఆ ముడి వేసేదానికి సరిపడే అంత పొడవు కావాలి కదా. అందుకని ఇప్పుడు 10 కాకుండా కొంచెం ఒక 20 లేదు ఇంకా ఎంత కావాలో అన్ని పూసలు ఎక్కించుకొని తర్వాత ముడి అయితే వేసేసుకుందామండి. నాకైతే పిల్లలు ఇంటికి వచ్చేసరికి చేసుకుందాము అనేసి నేనైతే వీళ్ళు ఇంట్లో లేనప్పుడు ఇలాంటివి చిన్న చిన్న ప్రిపేర్ చేసుకొని నా ఆనందం ఇది. ఇలా వేసుకుంటూ ఇంటికి అలంకరించుకునేవి వేస్తూ తయారు చేసి
ఆనందపడుతుంటానండి నేను. మా పిల్లలైతే లాగేస్తారని నేను కొంచెం దారము ఎక్కువే వేసుకున్నాను. కొంచెం లావుగానే ఉంది గదా! ఈ పూసలు కుట్టే దారం అయితే. కొంచెం లావుగుంటేనే బావుంటుంది గూడా. ఒకవేళ గబక్కన ఏది తెగకుండా గూడా మనకి కొంచెం గట్టిగా ఉంటుందని నేనిలా వేశాను. ఈ పొడవైతే సరిపోయింది మా గుమ్మానికి. అందుకని నేను ఇక ఈ పూసలైతే ఎక్కిచ్చేసి చూడండి, మనకి ఎంత కావాలి అనేది సెంటర్ పాయింట్‌కి చూసుకొని, ఒక పూస మధ్యలోకి ఈ సూదిని కుట్టేసుకున్నామంటే, ఈ ముడి ఊడిపోకుండా ఉంటుంది. నేనైతే ముడి ఎలా వెయ్యాలి అనేది కూడా మీకు ఈ పూసలు జారిపోకుండా అనే ఒక ఇది కూడా చూపిస్తున్నాను. కొంచెం గమనిచ్చారంటే ఇక్కడ అర్థమవుతుంది. ఇలాగే ఒక 3, 4 సార్లు ముడేసేసామంటే గట్టిగా ఉంటుంది. పిల్లలు లాగినా, మనం ఇంత కష్టపడి తయారు చేసుకొని, మనం ఇంట్లో ఉండే ఈ చిచ్చర పిడుగులున్నారు గదా! వాళ్ళు పట్టుకొని లాగారు అంటే తెగిపోతుంది గదా! అందువల్ల కొంచెం ముడి దగ్గర గట్టిగా వేశామంటే బావుంటుంది. ఒక 4 సార్లు, 5 సార్లయితే నేను ఈ ముడినైతే వేశాను. చూసారు గదా మీరు. ఇలా వేసుకొని దాన్ని గట్టిగా కట్ చేసేసుకున్నామంటే అయిపోతుంది. ఇలా అయితే తయారు చేశానబ్బా నేను. ఎలా ఉంది చూడండి మీరు. మీరు కూడా తయారు చేసుకొని మీ గుమ్మానికి కూడా మీరు వేసుకుంటారని నేనైతే చూపిస్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకి చాలా వచ్చుంటాయి. తెలియని వాళ్ళకి ఉపయోగపడతదని చూపిస్తున్నాను. ఇవి సైడ్ వేసేదానికి ఈ హ్యాంగర్స్ అయితే చేశాను. ఇంకా గుమ్మానికి కూడా వేసి కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా అయితే గుమ్మానికి వేస్తున్నాను. ఎలా ఉందబ్బా? బావుంది కదా! నాకైతే చాలా ఆనందంగా ఉంది. మన చేత్తో మనం చేసి మన గుమ్మానికి వేసుకొని హ్యాపీ ఫీల్ అబ్బా ఇది నాకు. ఎక్కువగా అయితే గవ్వలయే వేస్తూ ఉంటాను. ఈసారి మా వెంకటగిరి జాతరొచ్చేస్తుంది ఇంకొక వారంలో. అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. పోలేరమ్మ తల్లి దర్శనము అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుంది. బావుందా మా గుమ్మానికి వేసినవి? తోరణాలైతే తయారు చేసి వేశాను. చేసే విధానం కూడా మీకు చూపెట్టానబ్బా. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండబ్బా. మా బాబుకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. సూపర్ అని చెప్తున్నాడు మా చిన్న